హే బడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ సాయి కుమార్. సో ఈరోజు మనము సిఎస్ఎస్ గ్రిడ్ గురించి తెలుసుకుందాం అనమాట. సో నార్మల్గా సిఎస్ఎస్ గ్రిడ్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి చూద్దాము. సో నార్మల్గా మీరు సిఎస్ఎస్ గ్రిడ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్లెక్స్ బాక్స్ వచ్చి ఉండాలి. ఓకేనా. సో మీకు ఫ్లెక్స్ బాక్స్ గురించి తెలియకపోతే నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను. సో నేను ఇక్కడ పైన లింక్ ఇస్తాను, కార్డ్స్ అంటారు. సో అక్కడ నుంచి మీరు చూసి ఫస్ట్ ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి, సో దాని గురించి తెలుసుకున్న తర్వాతనే గ్రిడ్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో మీరు డైరెక్ట్ గ్రిడ్ నేర్చుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఏం చేశాను అంటే బేసిక్గా ఒక కంటైనర్ తీసుకున్నాను. సో నార్మల్గా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను అనమాట. సో వాటికి క్లాసెస్ తీసేసుకొని, ఓకే 2 క్లాసెస్, ఓకేనా. నేను నార్మల్గా లింక్ చేసేసుకొని మన సిఎస్ఎస్ లింక్ చేసేసుకొని, ఓకే. సో బేసిక్గా ఈ వాటికి కలరింగ్ అనేది అంటే స్టైల్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇలా గో లైవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో నేను ఇలా సైడ్ బై సైడ్ పెట్టేసుకుంటున్నా. సో మనకి ఇలా అంటే మళ్ళీ ఇవి చేయడానికి టైం పడుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఓకే. సేమ్ నార్మల్గా ఉండేదే. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి సో ఇది అంతా ఏమి ఉండదన్నమాట. ఓకేనా. సో మనకి ఇలా గ్రిడ్స్ ఇలా మనకి డివ్స్ అనేవి ఎలిమెంట్స్ వచ్చాయన్నమాట. ఓకేనా. టు వర్క్ విత్ గ్రిడ్, ఓకేనా. యాక్చువల్లీ గ్రిడ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో గ్రిడ్ అంటే ఏం లేదండి. సో మనకి 2 డైమెన్షనల్ లేఅవుట్ మెథడ్ అంటారనమాట. సో మనకి ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే ఈ గ్రిడ్ ఉందో మనకి ఎట్ ఏ టైమ్ కాలమ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, రో డైరెక్షన్లో కూడా వర్క్ చేస్తుంది. అదే మనకి ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నట్లయితే మనకు ఓన్లీ మనం స్పెసిఫై చేయాలి ఏ డైరెక్షన్ ఏంటి అని. సో బై డిఫాల్ట్గా మనం ఏం స్పెసిఫై చేయకపోతే అది రో డైరెక్షన్లో తీసుకుంటుంది. సో బట్ మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ అని ఉంటుంది. సో దానికి కాలమ్ అని మనం స్పెసిఫై చేస్తే ఇలా కాలంలో అంటే కాలమ్ అంటే టాప్ టు బాటమ్కి అలా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ అనేది 1 డైమెన్షనల్ వన్ డైమెన్షనల్ లేఅవుట్ మెథడ్. ఓకే. సో ఈ ఏదైతే గ్రిడ్ ఉందో ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ లేఅవుట్ మెథడ్ అన్నమాట. సో మనకి ఏవైతే ఈ లేఅవుట్స్ ఉన్నాయో అంటే ఈ ఎలిమెంట్స్ గ్రిడ్స్ ఉన్నాయో ఆర్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి డివ్ ఎలిమెంట్స్. సో వాటిని మనం ఎట్ ఏ టైము మనం రోతో వర్క్ చేయొచ్చు, అంటే రో డైరెక్షన్లో వర్క్ చేయొచ్చు, కాలమ్ డైరెక్షన్లో కూడా వర్క్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా. సో సమ్ క్లాసెస్ తీసేసుకొని వాటిని స్టైల్ చేసేసి ఇలా మనము పెట్టేసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఓకే. సో నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రిడ్ గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా. సో గ్రిడ్ వచ్చేసి మనకి నార్మల్గా కాంప్లెక్స్గా ఉండే ఏమన్నా వెబ్ పేజెస్లో లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. కాంప్లెక్స్గా ఉంటే అవి గ్రిడ్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గ్రిడ్తో వర్క్ చేయాలంటే మనము పేరెంట్ని తీసేసుకొని, ఓకే ఓకే సారీ. సో పేరెంట్ని తీసేసుకొని ఇలా మనము కంటైనర్ అని చెప్పి రాసేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు కంటైనర్తో వర్క్ చేయాలి. ఓకేనా. సో దానికోసం మనం వచ్చేసి ఇలా కంటైనర్ ఉంది కదా, సో దీన్ని తీసేసుకొని సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట, రాసేస్తున్నా. సో అది క్లాస్ కాబట్టి మనము డాట్తో రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, అది వచ్చేసి డిస్ప్లే గ్రిడ్. ఓకే. ప్రాపర్టీ దాని వాల్యూ వచ్చేసి గ్రిడ్, ఎందుకంటే మనం గ్రిడ్ తోటి వర్క్ చేస్తున్నాం కాబట్టి గ్రిడ్. సో ఇప్పుడు మనం ఇలా ఇవ్వగానే సో చూసారా మనకి ఏం అవ్వలేదు. బట్ అదే మనకి ఫ్లెక్స్ అని చెప్పేసి ఇస్తే ఇవి ఏవైతే ఉన్నాయో అవి కాలమ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి, రో డైరెక్షన్లో వెళ్ళిపోతాయి, అవునా. సో ఇలా మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తాయి. బట్ గ్రిడ్ అనేది 2 డైమెన్షనల్ అరే కాబట్టి సో మనం స్పెసిఫై చేసేదాకా అది ఏం అంటే బై డిఫాల్ట్గా ఏం ఎటు బిహేవియర్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. సో అందుకే ఇది మనకి ఎలాంటి అవుట్పుట్ అలానే యాస్టీస్గా అంటే ఉందన్నమాట, ఎలాంటిది రాలేదు. ఓకేనా. సో ఇప్పుడు మనము వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9 ఉన్నాయి, అవునా. మనం 9 ఎలిమెంట్స్ అంటే 9 ఎలిమెంట్స్ డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా. సో వీటిని మనము డివైడ్ చేయాలి. ఎన్ని మనకి కావాల్సిన కాలమ్స్ ఎన్ని కావాలి అంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 కాలమ్స్ కావాలి, ఓకేనా. సో అలా మనకి 2 కాలమ్స్ అంటే ఇక్కడ ఒకటి రావాలి, ఇక్కడ ఒకటి రావాలి, అవునా. సో దానికి మనం అలా స్పెసిఫై చేయడానికి మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఓకేనా. దానికి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే సో ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ అనే ప్రాపర్టీ సో మనకి ఏవైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఓకే, ఈ డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనకి కాలమ్ వైజ్లో అంటే మనకి ఏ కాలమ్స్ అంటే ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ లాగా డివైడ్ చేసి ఇస్తుంది అనమాట. అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కావాలనుకోండి, సో వీటిని డివైడ్ చేసేసి 2 కాలమ్స్ వచ్చే విధంగా చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాలమ్ అనుకోండి, సో నాకు 200 పిక్సెల్స్ సైజ్తో ఒక కాలమ్ కావాలి. సో యాసిస్ చూసారా మనకి 200 పిక్సెల్స్లో ఒక కాలమ్ వచ్చేసింది. ఇంకోటి కూడా కావాలి నాకు 200 పిక్సెల్స్తోనే ఇంకొక కాలమ్ కూడా కావాలి. సో ఇప్పుడు చూసారా మనకి ఏవైతే మనకి 9 ఎలిమెంట్స్ ఉన్నాయో సో ఫస్ట్
4 అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే ఇక్కడ మనకి ఏవైతే ఫస్ట్ 4 వరకు ఉన్నాయో అంటే 8 వరకు ఉన్నాయో ఇవి 4 అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఎక్స్ట్రా 9 ఉంది కాబట్టి ఇది ఎక్స్ట్రా తీసుకుంటుంది. అందుకే. సో, మనకి ఇప్పటివరకు ఇలా చూసుకుంటే ఇంకోటి 10 అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకేం రావట్లేదు. అంటే 10థ్ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఏం చేసాము గ్రిడ్, టెంప్లేట్, కాలమ్స్ అంటే మనకి కాలమ్స్ ఎన్ని కావాలని చెప్పి అన్నాము 2 కావాలి. అవి విత్ 200 పిక్సెల్స్ సైజ్‌తో. ఓకేనా. సో, అందుకే మనకి ఈ 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో సో, అవి బై డిఫాల్ట్‌గా మనకి 200 పిక్సెల్స్ అని ఇచ్చాం కాబట్టి సో, 200 పిక్సెల్స్‌తో వచ్చాయన్నమాట. ఓకేనా. సో, ఇలా మనము ఇంకా కావాలి అంటే ఇంకొక కాలమ్‌ని కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ 200 పిక్సెల్స్. సో, ఇక్కడ చూసారా మనకి 3 కాలమ్స్ వచ్చాయి. ఓకేనా. 1, 2, 3, 4, 5, 6 7, 8, 9 ఇలా కాలమ్. 1 కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. ఓకే. సో, అలా మనము 3 ఇచ్చాము. ఈవెన్ మనకి 4 కావాలి అంటే ఇక్కడ మనము స్పెసిఫై చేసేసుకొని ఇలా మనకి కాలమ్స్‌ని చూసారా మనకి 4 కాలమ్స్ వచ్చాయి. వై బికాజ్ ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కదా! 200 పిక్సెల్స్ అని చెప్పేసి అందుకే మనకి ఇలా 100 పిక్సెల్స్ ఈక్వల్‌గా డివైడ్ చేసేసుకొని అది అలా ఎళ్తుందన్నమాట. సో, మనం ప్రెజెంట్ వచ్చేసి ఒక 3 కాలమ్స్ తీసేసుకొని వర్క్ చేద్దాము. దట్స్ ఎనఫ్. అందుకే నేను ఇలా 9 అని చెప్పేసి తీసేసుకున్నాను అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ 3 సెట్ అవుతుందని. ఓకేనా. సో, ఇలా మనకి పిక్సెల్స్‌లో ఇయ్యొచ్చు ఇది. ఓకేనా. ఇది ఈక్వల్‌గా ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఏవైతే మనము తీసేసుకుంటున్నాయో ఆ కాలమ్ సైజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే. అవి పిక్సెల్స్ ఈక్వల్‌గా ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ ఫస్ట్ కాలమ్ వచ్చేసి 20% కావాలి నాకు. ఓకేనా. సెకండ్ కాలమ్ వచ్చేసి ఇక్కడ 50% కావాలి ఆర్ 40 అలా తీసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ కాలమ్ ఏదైతే ఉందో నాకు జస్ట్ 15%లో కావాలి. ఓకేనా. సో, ఇక్కడ చూసారా మనం ఇచ్చిన పర్సెంటేజ్‌ని బట్టి ఓకే. ఈ కాలమ్ అనేది ఓకేనా ఇట్లా మనకి ఈ సైజ్ ఏదైతే ఉందో సో, ఈ సైజ్ వచ్చేసి మనకి 20% తీసుకుంది. సో, ఈ సైజ్ వచ్చేసి చూసారా ఈ కాలము ఈ సైజ్ వచ్చేసి 40% తీసుకుంది. అవునా. ఈ సైజ్ వచ్చేసి 15% తీసుకుంది. 15 ఓకేనా అలా. సో, ఈవెన్ ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకున్న 25% అని అలా రాసేసుకున్నా కానీ సో, ఇక్కడ చూసారా మనకి 25% అనేది వెళ్ళిపోయిందన్నమాట. సో, అది మన ఇష్టం ఎంతలో కావాలి అనుకుంటే అంత పర్సెంటేజ్ అని చెప్పేసి రాసేసుకోవచ్చు. ఓకేనా. ఈవెన్ ఇక్కడ మనకి అబ్సల్యూట్ వాల్యూస్ అని ఉంటాయి. ఓకేనా. రిలేటివ్ వాల్యూస్ అని ఉంటాయి. ఓకేనా. సో, అవి ఏవి యూజ్ చేసేసుకున్నా మనకి నో ఇష్యూస్ అన్నమాట. ఓకేనా మెజర్మెంట్‌కి. సో, బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే సో, మనం ఎప్పుడైతే గ్రిడ్‌తో వర్క్ చేస్తామో మనకి ఒకటి ఎక్స్ట్రాగా ఒక వాల్యూ ఉంటుంది. సో, అది ఫ్రాక్షన్ వాల్యూ అంటారనమాట. ఓకే. ఫ్రాక్షన్ యూనిట్ ఆర్ వాల్యూ. సో, దానికి మనకి యాక్సెస్ ఉంటుందన్నమాట గ్రిడ్‌తో వర్క్ చేసేటప్పుడు. అదేంటి అంటే ఇలా మనము 1 FR అని చెప్పి ఇలా రాసేసుకోవచ్చు. ఓకేనా. 1 FR అంటే బై డిఫాల్ట్‌గా అది ఏదైతే ఉంటుందో సో, చూసారా ఈక్వల్ స్పేస్ తీసుకుంటా అనమాట. సో, ఇప్పుడు మనకి 2 కాలమ్స్ ఇచ్చాము. సో, 2 కాలమ్స్ ఫస్ట్ కాలమ్ వచ్చేసి హాఫ్ తీసుకుంది. రిమైనింగ్ కాలమ్ వచ్చేసి హాఫ్ తీసుకుంది. సో, అలానే మనకి ఇంకొకటి కూడా కావాలి అంటే 1 FR ఓకే. సో, అలా 3 ఈక్వల్‌గా స్పేసెస్ తీసేసుకుంటా అనమాట. సో, మనకి ఏదైతే ఎంటైర్ విడ్త్ ఉందో ఎంటైర్ విడ్త్‌ని ఈక్వల్‌గా అవి షేర్ చేసేసుకుంటా అనమాట. సో, దీన్ని ఇలా 1 FR అని చెప్పేసి రాసుకోవచ్చు. 1 FR అంటే ఫ్రాక్షన్ వాల్యూ. ఓకే. ఫ్రాక్షన్ వాల్యూ ఆర్ యూనిట్ ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకేనా. సో, ఇలా మనకి ఎవ్రీ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా 4 కావాలనుకోండి మేబీ 1 FR అని చెప్పేసి ఇంకోటి రాసేసుకుంటా. ఇంకా నాకు 5 కావాలి. ఓకే. 1 FR. సో, ఇలా మనకి ఇలా 5 కావాలి అంటే 5 కావాలి అనుకుంటే మనకి ఇలా ఎవ్రీ టైమ్ మనము దీని యొక్క వాల్యూ ఇలా ఎక్స్ట్రా రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అవునా. ఇప్పుడు మనకి 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అందుకే మనకి 5 కాలమ్స్ వచ్చాయి. 1, 2, 3, 4, 5 అవునా. 5 ఇక్కడ వరకు 5 వచ్చిందా. బట్ ఇలా మనము ఎవ్రీ టైమ్ మనకి కాలమ్స్ కావాలి అంటే మనము రిపీటెడ్‌గా రాస్తున్నాం. అవునా. ఈ 1 FR, 1 FR, 1 FR, 1 FR అని చెప్పి అలా 5 టైమ్స్ రాస్తున్నాం. ఈవెన్ ఇంకా మనకి 10 టైమ్స్ కావాలంటే అలా మనము 10 టైమ్స్ రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అవునా. బట్ అలా మనము ఎవ్రీ టైము అలా రాయకుండా ఉండడానికి మనకి రిపీట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా. రిపీట్ మెథడ్. ఓకేనా. రిపీట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూ ఏం చేస్తుందంటే మనం ఎన్నిసార్లు రిపీట్ చేయాలి. ఇది ఒక 2 వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎన్నిసార్లు రిపీట్ చేయాలని మనం ఏం చెప్పాము 3 టైమ్స్ రిపీట్ చేయరా బాబు అని చెప్పేసి చెప్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఏంటి అంటే మనము మన యొక్క మెజర్మెంట్. ఓకేనా. సో, మన మెజర్మెంట్ ఎంత అంటే ఎంత సైజ్‌లో ఓకే. మనం వచ్చేసి ఒక 100 పిక్సెల్స్ అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా. సో, చూసారా 100 పిక్సెల్స్ తోటి 3 టైమ్స్ రిపీట్ అయ్యి మనకి 3 కాలమ్స్ వచ్చాయి. అవునా. అదే మనకి 200తో తీసేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, 200 పిక్సెల్స్ తోటి మనకి వెళ్ళిపోయింది. అదే మనకు కావాలి అంటే 1 FR అదే 1 ఫ్రాక్షన్ యూనిట్. సో, చూసారా 1 ఫ్రాక్షన్ అంటే మళ్ళీ సేమ్ వచ్చిందా సింపుల్‌గా. అదే మనకి 5 కావాలనుకోండి ఇక్కడ మనం 5 టైమ్స్ రిపీట్ చేయాలనుకోండి. సో, 5 అని చెప్పేసి నెంబర్ ఇచ్చేస్తే సో, చూసారా మనకి సేమ్ విత్ 1 FR ఫ్రాక్షన్ యూనిట్‌తో వచ్చేసింది.
అవునా? బట్ మనకి 5 అవసరం లేదు. సో, మనకి జస్ట్ 3 ఉంటే చాలు అనుకున్నాం కదా! అంతే. సో, ఇలా అన్నమాట. ఓకే. ఇలా మనకి రిపీట్ మెథడ్ అనేది జస్ట్ రిపీట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, మనకి ఇందులోనే మనకి ఇంకా ఇలా రిపీట్ ఉంది. సో, ఇందులోనే మనకి ఇంకా ఈ యొక్క కాలమ్స్ అనేవి మెజర్‌మెంట్‌కి మనకి మిన్, మాక్స్ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే 1 ఎఫ్ఆర్ అని ఉందో, ఓకేనా? ఇక్కడ మనము మినిమమ్, మాక్సిమం కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా? మినిమమ్, మాక్సిమం. సో, ఇది ఏం చేస్తుంది అంటే మినిమమ్ వాల్యూ 100 పిక్సెల్స్ ఉండాలి. మాక్సిమం 200 పిక్సెల్స్ ఉండాలి. ఓకేనా? సో, ఇది ఓకే. పిక్సెల్స్ 100 పిక్సెల్స్, ఓకే. 200 పిక్సెల్స్. ఓకే. సో, చూసారా? సో, ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది మిన్, మాక్స్ అనేది ఈ యొక్క మెథడ్ మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే మినిమమ్ మనకి ఒక 2 వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఓకేనా? ఈ మెథడ్. ఇదేం చేస్తుందంటే మినిమమ్ 100, మాక్సిమం 200. సో, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇలా మిన్, మాక్స్‌ను అంటే వచ్చిన వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క గ్రిడ్ అనేది కాలమ్ ఏదైతే ఉందో అది అలా వర్క్ అవుతుందన్నమాట. సో, ఇది మిన్, మాక్స్. ఓకేనా? ఇలా మనం ఇలా కాకుండా నేను రిపీట్ మెథడ్ తీసేస్తున్నా ప్రెజెంట్. నేను మళ్ళీ యూజ్ చేద్దాం. బట్ ప్రెజెంట్ అయితే నేను చూపెట్టడానికి అంటే తీసేస్తున్నాను అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ కాలమ్ వచ్చేసి 100 పిక్సెల్స్ అని చెప్పి ఉండాలి. రాసేసా. మనకి 100 పిక్సెల్స్ వచ్చింది. ఓకేనా? సెకండ్ కాలమ్ వచ్చేసి నాకు మిన్, మాక్స్ అంటే మినిమమ్, మాక్సిమంలో వచ్చేసి నాకు 100 ఉండాలి. మాక్సిమం వచ్చేసి 200 ఉండాలి. ఓకేనా? సో, ఇంకోటి వచ్చేసి మనకి థర్డ్ ఏదైతే ఉందో అది జస్ట్ 1 ఎఫ్ఆర్ ఉండాలి. ఓకేనా? 1 ఫ్రాక్షన్ యూనిట్. ఓకే. ఇక్కడ చూసారా? మనకి 100 పిక్సెల్స్ ఫస్ట్ కాలమ్ వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి మిన్, మాక్స్ బేస్ చేసేసుకొని అది మినిమమ్ 100 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అయిపోయి మాక్సిమం 200 వరకు వెళ్ళిపోయిందనమాట. సో, చూసారా? ఇంత సైజులో వచ్చేసింది. సో, రిమైనింగ్ స్పేస్ ఏదైతే ఉందో 1 ఎఫ్ఆర్ అది ఆటోమేటిక్‌గా 1 ఫ్రాక్షన్ వాల్యూ తీసేసుకుందనమాట. ఓకేనా? సో, ఇది మనకి గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అన్నమాట. ఓకేనా? సో, మనకి దీనికి ఆపోజిట్‌లోనే మనకి గ్రిడ్ ఆటో రోస్ అని ఉంటుంది. సో, ఇది మనకి బై డిఫాల్ట్‌గా ఓకే. చూపిస్తా ఒక్క నిమిషము. గ్రిడ్ ఆటో కాలమ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇది వచ్చేసి ఒక వాల్యూని మాత్రమే తీసుకుంటుందన్నమాట. సో, మనకి అన్ని కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి మనకి బై డిఫాల్ట్‌గా ఎంటైర్ విడ్త్‌ని తీసుకుంటున్నాయి. అవునా? సో, ఇక్కడ ఈ గ్రిడ్ ఆటో కాలమ్స్ అనేవి రాసుకున్నట్లయితే ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్‌గా మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకుంటుంది. ఓకే. ఇదేం తీసేసుకోదు. సో, ఇక్కడ మనకి మేబీ 200 కావాలంటే 200 ఇలా డైరెక్ట్‌గా రాసేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా. సో, ఇది మనకి బై డిఫాల్ట్‌గా అన్ని కాలమ్స్ ఒకేలా ఇలా ఒకటే సేమ్ ఫిక్స్డ్ సైజ్‌లో కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు. బట్ అదే మనము ఈ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, గ్రిడ్ ఆటో కాలమ్స్ కలిపి రాసామనుకోండి. సో, మనకి ఇది ఏదైతే ఉందో ఇది పనిచేయదనమాట. ఓకే. ఇది పనిచేయదు. ఎప్పుడు ఈ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అని రాసినప్పుడు. సో, ఇప్పుడు నేను సేవ్ చేశా. చూసారా? మనకి ఏదైతే పైన ఉందో అది వర్క్ అవుతది. ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇది ఓవర్ రైట్ చేస్తానమాట. గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అనేది దీన్ని ఓవర్ రైట్ చేసి ఇవి అప్లై అవుతాయన్నమాట. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇది మనకి గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అంటే ఇవి మనకి కాలమ్స్ ఎన్ని కావాలంటే అన్ని. సో, నేను ఇది ఏం చేస్తా అంటే మనం జస్ట్ రిపీట్ మెథడ్ యూజ్ చేసి మనకి 3 టైమ్స్ కావాలి. ఓకేనా? 3 టైమ్స్ మేబీ ఒక 100 పిక్సెల్స్ కావాలి అని చెప్పేసి తీసేసుకుందాం. ఓకేనా? ఆర్ 200 తీసుకుందాం. మరి చిన్నగా ఉన్నాయి. ఓకే. సో, 200 ఓకే. దట్ ఈస్ ఎనఫ్. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేసి మనం కాలమ్స్‌తో కూడా వర్క్ చేయొచ్చు ఎట్ ఏ టైమ్. ఓకేనా? సో, ఇప్పుడు మనం కాలమ్స్ ఆల్రెడీ ఉంది. మనం ఎట్ ఏ టైమ్ రోస్‌తో కూడా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా? సో, అది ఎలా అంటే మనకి సేమ్ ఇప్పుడు మన కాలమ్ ఎలా ఉందో అలానే గ్రిడ్ గ్రిడ్ టెంప్లేట్ రోస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దీంట్లో కూడా మనకి ఏదైతే ఈ రో ఉందో, రో అంటే ఏంటి? ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవ్వడం. అవునా? అది రో పైనుంచి ఇలా టాప్ నుంచి బాటమ్‌కి వచ్చేది కాలమ్ అంటారు. అవునా? సో, ఇప్పుడు రోస్ ఏదైతే ఉందో అవి మనకి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి ఇలా మూవ్ అవుతాయన్నమాట. అవునా? సో, ఇప్పుడు మనకి రోస్ కూడా మనము ఎన్ని రోస్ అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి 3 రోస్ ఉన్నాయి. ఇక్కడ ఏది 1, 2, 3 ఒక రో, 4, 5, 6 ఒక రో, 7, 8, 9 ఇంకొక రో. సో, ఈ యొక్క రోస్ సైజెస్‌ని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చన్నమాట. సో, ఫస్ట్ రో వచ్చేసి నాకు ఓకేనా? సో, ఇక్కడ ఓకే. ఇది చూద్దాము. దీన్ని చూసిన తర్వాత మనము ఇంకొకటి చూద్దాము. ఓకేనా? సో, ఫస్ట్ మనకి ఈ గ్రిడ్ టెంప్లేట్ రోస్ ఏదైతే ఉందో సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఒక 150 పిక్సెల్స్ ఉండాలని చెప్పేసి చెప్పాము. సో, చూడండి మనకి ఫస్ట్‌ది రాయగానే ఏదైతే ఫస్ట్ రో ఉందో ఎంటైర్ రో అది యొక్క సైజ్ 150 పిక్సెల్స్ ఇంక్రీజ్ అయిపోయింది. రిమైనింగ్ 2 అలానే ఉన్నాయి. అవునా? సో, మనకి రిమైనింగ్ 2 కూడా ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఒక స్పేస్ ఇవ్వాలి. ఒక స్పేస్ ఇచ్చి మళ్ళీ మనం ఏం చేయొచ్చు? దీనికి మళ్ళీ ఒక 200 పిక్సెల్స్ యాడ్ చేస్తే సెకండ్ రో ఏదైతే ఉందో 4, 5, 6 ఏదైతే ఉందో అది
ఇంక్రీజ్ అవుతుందనమాట. సో చూసారా ఇక్కడ మనకి 4, 5, 6 సెకండ్ రోకి మనము 200 పిక్సెల్స్ యాడ్ చేసాము. అలానే మనకి థర్డ్ ఏదైతే 7, 8, 9 ఉందో దానికి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేబీ మనము ఒక 50 పిక్సెల్స్ ఆర్ 50 కాదు కానీ మేబీ 200 పిక్సెల్స్ 200 సేమ్ ఉంది కదా, 250 పిక్సెల్స్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూసారా మనకి ఏదైతే థర్డ్‌ది ఉందో ఇక్కడ వరకు ఎగ్జాక్ట్‌లీ మనకి కింది వరకు వచ్చేసిందనమాట. ఇక్కడ బ్లాక్ బోర్డర్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకి. సో ఇలా మనకి ఏవైతే రోస్ ఉన్నాయో, సో ఇలా రోస్‌ని కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాటి యొక్క సైజ్‌ని విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్సెల్స్ లేదు అంటే అబ్సల్యూట్ మరియు రిలేటివ్ వాల్యూస్ ఉంటాయి కదా వాటితోటి. సో లేదు మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటే ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా. సో మేబీ 1 ఫ్రాక్షన్ వాల్యూ ఫర్ ది ఫస్ట్ వన్ మేబీ 200 పిక్సెల్స్, ఇంకోటి మేబీ 300 పిక్సెల్స్ అని చెప్పి మనము అలా కూడా తీసేసుకోవచ్చు. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూ బై డిఫాల్ట్‌గా హైట్‌ని బేస్ చేసేసుకొని తీసేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. సో అలా ఇలా మనకి ఈవెన్ మనకి ఎంత కావాలనుకుంటే అంత 100. సో చూసారా అలా మనము ఈ ఒక గ్రిడ్ టెంప్లెట్ రోస్ అనేవి మనం అలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడే మనకి దీనికి కూడా మిన్ మ్యాక్స్ ఉంటుంది. ఓకేనా. సో నాకు ఫస్ట్ ఏదైతే ఉంటుందో మనకి మిన్ మ్యాక్స్ అని చెప్పేసి మినిమం 100 ఉండాలి, 100 పిక్సెల్స్. ఓకే. మ్యాక్సిమం నాకు 200 పిక్సెల్స్ ఉండాలి. ఓకేనా. సో చూడండి మనకి ఫస్ట్ ఏదైతే ఉందో ఓన్లీ ఫస్ట్ దానికే మనం తీసుకున్నాం. ఏదైతే ఈ ఫస్ట్ రాసామో ఫస్ట్ వాల్యూ ఒక ఫస్ట్ రోకి అప్లై అయింది. అదే మనం సెకండ్ రో కావాలంటే మళ్ళీ ఇక్కడ స్పేస్ యాడ్ చేసేసి మనము ఒక 1 FR చేసేసుకున్నాం. ఓకే. 1 FR నాట్ FRR. ఓకే. సో 1 FR అంటే బై డిఫాల్ట్‌గా అది అలానే స్పేస్ ఉంటుందన్నమాట, ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఏదైతే థర్డ్ వాల్యూ ఉందో మనం ఒక స్పేస్ ఇచ్చేసి మేబీ ఒక 250 పిక్సెల్స్. సో చూసారా ఇది అప్ టు 250 పిక్సెల్స్ వరకు తీసేసుకుంది. సో ఇలా మనకి అన్ని వాల్యూస్ ఇందాక మనం ఏవైతే టెంప్లెట్ కాలమ్స్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్కి చూసామో అవి వచ్చేసి సేమ్ మనకి గ్రిడ్ టెంప్లెట్ రోస్కి కూడా అప్లై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనము దీన్ని కూడా రిపీట్ చేయాలి. సో మనకి ఇలా ప్రతిసారి ఇలా రాసుకునే బదులు ఓకే అన్నిటికీ ఒకేసారి రిపీట్ చేసేసి మనకి 3 ఉన్నాయి కదా, అంటే మనకి 3 రోస్ ఉన్నాయి 1, 2, 3 అవునా. సో అలా కూడా మనము 3 టైమ్స్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ రిపీట్ 3 అని చెప్పేసి ఓకే దీనికి కూడా మనము 200 పిక్సెల్స్ అలా యాడ్ చేసేసుకుంటే సో ఇలా మనకి చాలా హైలో అవుతుంది. సో మేబీ 100 పిక్సెల్స్ సో 100 పిక్సెల్స్ ఎనఫ్. ఓకేనా. సో దీనికి ఇంకోటి మనకి గ్రిడ్ ఆటో రోస్ అని కూడా ఉంటుంది. ఓకేనా. సో గ్రిడ్ ఆటో రోస్ ఏం చేస్తుంది అంటే అదొక వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. ఓకే. గ్రిడ్ ఆటో రోస్. ఓకే. సో అన్నిటికి కలిపి ఇప్పుడు అన్నిటికి కలిపి మనం ఒకేసారి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓకేనా మనకి ఇండివిజువల్గా వద్దు, అన్నిటికి కలిపి ఒకేసారి చేయాలి అంటే 100 పిక్సెల్స్. సో చూసారా మనకి 100 పిక్సెల్స్ అన్నిటికీ ఒకేసారి అప్లై అవుతుంది అనమాట. మేబీ 200 కావాలంటే 200. లేదు నీకు ఇండివిజువల్గా అప్లై చేయాలి అనుకుంటే మాత్రము ఇలా మనకి గ్రిడ్ టెంప్లెట్ రోస్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేసుకున్నా నో ఇష్యూస్, ఇట్స్ అప్ టు యూ. ఓకేనా. సో ఇప్పుడు మనము తీసేసుకున్నాం, ఇది అయిపోయింది. ఓకే. ఇది మనకి గ్రిడ్ టెంప్లెట్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి 1, 2, 3 ఈ ఏవైతే డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి అటాచ్ అవుతున్నాయి అవునా. ఇక్కడ మొత్తము ఈ 1, 2కి 3 ఇలా మొత్తం అటాచ్ అయిపోతున్నాయి. మనకు కొద్దిగా గ్యాప్ కావాలి, అంటే స్పేస్ కావాలి బిట్వీన్ దీస్ డివ్స్. ఓకేనా. సో అలా మనకి స్పేస్ కావాలి అంటే సో మనకి ఏముంది అంటే మనకు వచ్చేసి మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ మనకి మార్జిన్ యాడ్ చేసే ఇక్కడ మనం ఎప్పుడైతే గ్రిడ్తో వర్క్ చేస్తామో మార్జిన్ అనేది యూజ్ చేస్తే అది బ్యాడ్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకేనా. మనం అవాయిడ్ చేయాలి, మార్జిన్ అనేది ఈ గ్రిడ్లో యూజ్ చేయకూడదు, అది బ్యాడ్ ప్రాక్టీస్. ఓకే. దానికంటే బెటర్ వచ్చేసి మనకి కాలమ్ గ్యాప్ అని ఉంటుందన్నమాట. ఓకేనా. కాలమ్ గ్యాప్ ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఏవైతే కాలమ్స్ ఉన్నాయో, కాలమ్స్ అంటే ఇవే కదా టాప్ టు బాటము. సో మనకి ఇక్కడ స్పేస్ యాడ్ చేస్తుంది, సో ఇక్కడ స్పేస్ యాడ్ చేస్తుంది. ఓకేనా. ఇది మనకి బిట్వీన్ 1, 2 ఉంది కదా ఈ లైన్. ఓకేనా. టాప్ టు బాటము, ఇది కూడా టాప్ టు బాటమ్ ఈ లైన్ ఉంది కదా. ఈ కాలమ్ గ్యాప్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ వీటి మధ్యలో మనకి స్పేస్ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఒక 10 పిక్సెల్స్ యాడ్ చేస్తాను. సో చూడండి వచ్చిందా ఇక్కడ స్పేస్ టాప్ టు బాటమ్కి ఇక్కడ అలా. సో ఇప్పుడు మనకి అలానే మనకి రో గ్యాప్ అని కూడా ఉంటుంది. సో రో గ్యాప్ అంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా ఈ లైన్స్కి మనకి గ్యాప్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో అలా మనకి రో గ్యాప్ అని చెప్పేసి ఇస్తే ఓకేనా మనం సేమ్ 10 పిక్సెల్స్. సో ఇప్పుడు చూసారా మనకి కాలమ్ గ్యాప్ అంటే ఇలా వస్తుంది, రో గ్యాప్ అంటే ఇలా మనకి ఈచ్ ఈ డివ్ ఎలిమెంట్కి ఇలా డౌన్లో వచ్చేస్తుంది అనమాట, ఇలా రో డైరెక్షన్లో. ఓకేనా. సో మనకి ఇది కాలమ్ గ్యాప్, రో గ్యాప్. బట్ దీనికి మనకి షార్ట్ హ్యాండ్ ఏంటి ఉంటుంది అంటే నార్మల్గా గ్యాప్ అని ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కాలమ్ గ్యాప్, రో గ్యాప్ అంటే 2 సార్లు మనం యూజ్ చేసే బదులు
జస్ట్ నార్మల్ గ్యాప్ అని ఉంటుంది ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. సో దీన్ని మనం జస్ట్ 10 పిక్సెల్స్ అని చెప్పి రాస్తే సో అన్నిటికి కలిపి అప్లై అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారా మనకి ఇందాక కాలం గ్యాప్ రో గ్యాప్ సేమ్ అప్లై చేస్తే ఎలా వచ్చిందో ఇప్పుడు నార్మల్గా గ్యాప్ అని చెప్పేసి యూస్ చేసిన మనకి ఈ ఏవైతే కాలము ప్లస్ రో 10 పిక్సెల్స్ అప్లై అయింది అనమాట. అవునా. సో అది గ్యాప్, జస్ట్ నార్మల్ గ్యాప్. బట్ మీకు ఓన్లీ స్పెసిఫిక్గా కాలంకి అప్లై కావాలి గ్యాప్ అనుకుంటే ఇలా మనం నార్మల్గా కాలం గ్యాప్ లేదు రోస్కి అప్లై చేసుకోవాలి అంటే గ్యాప్ రో గ్యాప్ అని చెప్పేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఇదేమంటారు ఫ్లెక్స్ బాక్స్ ఐడియా ఉన్నట్లయితే మనకి జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. జస్టిఫై కంటెంట్. ఓకే. జస్టిఫై కంటెంట్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఇలా మనకి స్టార్ట్ మీకు ఆల్రెడీ తెలుసుంటే అంటే ఫ్లెక్స్ బాక్స్ వచ్చి ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో జస్టిఫై కంటెంట్ అనేది ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్గా స్టార్ట్ పొజిషన్లో ఉంటుంది, అంటే ఇక్కడ ఉంటాయి. ఓకే. అంతా కలిపి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక వాల్యూని తీసుకుంటుంది సెంటర్. ఓకేనా. డేటా అంతా ఓకే. ఇది మనకి చాలా పెద్దగా ఉన్నాయి కదా ఏవి ఈ డివ్ ఎలిమెంట్స్, అందుకే మనకి అది సరిగ్గా మూవ్ అవ్వట్లేదు. సో మనం కొద్దిగా చిన్నగా చేద్దాం వీటి యొక్క సైజెస్ 50 అలా చేద్దాము. సో 50 చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి స్టార్ట్ అని చెప్పేసి రాసాం అనుకోండి బై డిఫాల్ట్. ఓకేనా. సో ఇక్కడ మనకి స్టార్ట్లో ఉంటాయి, అంటే ఇక్కడ బై డిఫాల్ట్గా స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనము సెంటర్ అని చెప్పేసి కొట్టినట్లయితే అవి సెంటర్లోకి వెళ్తాయి. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మీకు ఫ్లెక్స్ బాక్స్ ఐడియా ఉంటే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎండ్ అని చెప్పి కొడితే ఎండ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అలాగే మనకి ఇందులో స్పేస్ ఈవెన్ స్పేస్ అరౌండ్ అలా ఉంటాయన్నమాట. సో స్పేస్ అరౌండ్ అంటే ఈక్వల్గా వాటి మధ్యలో ఉన్న స్పేస్ అనేది అంటే ఈక్వల్గా షేర్ చేసేసుకుంటాయి అనమాట. స్పేస్ బిట్వీన్ అంటే మనకి ఈ మధ్యలో స్పేస్ అనేది ఈక్వల్గా ఉంటుంది, బట్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఏ స్పేస్ ఉండదు అన్నమాట. ఓకేనా. స్పేస్ ఈవెన్లీ అంటే సో ఇక్కడ చూడండి మనకి ఈ మధ్యలో ఈక్వల్ స్పేస్ ఉంటుంది బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే స్పేస్ అనేవి ఈ ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటాయి. ఓకేనా. సో అది జస్టిఫై కంటెంట్ స్టార్ట్ సెంటర్ ఎండ్ స్పేస్ బిట్వీన్ స్పేస్ అరౌండ్ స్పేస్ ఈవెన్లీ. సో ఇది కామన్గా మనకి జావా స్క్రిప్ట్ వస్తుంది, ఫ్లెక్స్ బాక్స్ అందులో కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అది అన్నమాట మ్యాటర్. సో దీనికి మనకి ఇది వచ్చేసి మనకి రో డైరెక్షన్లో ఇప్పుడు వర్క్ చేస్తుంది. అవునా. రో డైరెక్షన్లో. అదే మనకి కాలం డైరెక్షన్లో వర్క్ చేయాలి. అవునా. సో కాలం డైరెక్షన్లో వర్క్ చేయాలంటే మనకి అలైన్ కంటెంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అలైన్ కంటెంట్. సో ఇది బై డిఫాల్ట్గా స్టార్ట్ తీసేసుకుంటుంది. సో స్టార్ట్ తీసుకుందాం. అవునా. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది మనకి కాలం డైరెక్షన్లో వర్క్ కావాలి. సో ఇప్పుడు మనం సెంటర్ అని చెప్పి రాసుకుందాం అనుకోండి, మనకు రాదు, వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మనము హైట్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి కాలం డైరెక్షన్ అనేది ఎప్పుడైనా కానీ టాప్ టు బాటమ్కి ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడ ఎండ్ వరకు మాత్రమే ఆగిపోతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ స్పేస్ ఈవెన్ మనకు కనిపించినా కానీ మనము యూస్ చేసుకోలేము, అంటే ఇంటర్నల్గా సిఎస్ఎస్ అనేది తీసుకోదు, ఇక్కడ వరకే యాక్సెస్ చేసుకుంటుంది అన్నమాట. ఈ ఎలిమెంట్స్ ఇక్కడ వరకే ఉన్నాయి కాబట్టి అక్కడ వరకే యాక్సెస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం దానికి ఏం చేయాలంటే బాబు 100% వ్యూ పోర్ట్ హైట్ తీసుకోరా బాబు అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మనము హైట్ అని చెప్పేసి 100% వ్యూ పోర్ట్ హైట్ అని చెప్పేసి యాడ్ చేస్తే అప్పుడు మనకి సో చూసారా ఇప్పుడు అలైన్ కంటెంట్ సెంటర్ అని ఏదైతే ఉందో అది అప్పుడు సెంటర్లోకి వచ్చింది. అవునా. సో అలానే మనకి ఎండ్ కూడా ఉంటుంది. ఓకే. ఎండ్ అని చెప్పేసి కొట్టేస్తే మనకి ఎండ్కి వచ్చేస్తుంది. ఓకేనా. సో అలా అనమాట. ఈవెన్ ఇందులో మనకి స్పేస్ అరౌండ్. ఓకే. చూడండి మనకి స్పేస్ అరౌండ్ మళ్ళీ ఇందులో కూడా. ఓకేనా. స్పేస్ ఈవెన్లీ. ఓకే. అండ్ స్పేస్ బిట్వీన్ అది కామన్గా అది రో అయినా కాలం అయినా వచ్చేస్తుంది అన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసి మనం అలైన్ కంటెంట్తో వర్క్ చేస్తాం అన్నమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకి రో డైరెక్షన్లో కావాలి అంటే జస్టిఫై కంటెంట్, అదే కాలం డైరెక్షన్లో కావాలి అంటే అలైన్ కంటెంట్. ఓకేనా. సో మనకి అలైన్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కామెంట్ చేస్తున్నా. ఓకేనా. సో ఇది ఓకే మనం మళ్ళీ దీన్ని బ్యాక్ టు ఒక 100 అలా పెట్టేద్దాము. ఈవెన్ ఇది కూడా ఒక 100 పెట్టేద్దాం, నాట్ 1000, 100. ఓకే. సో ఇక్కడ మనకి సో నేను గ్యాప్ అలానే ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో మనకి వీటికి తోడే జస్టిఫై ఐటమ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ జస్టిఫై ఐటమ్స్ అని ఏం చేస్తుంది అంటే ఓకేనా. సో విత్ ఇన్ ద ఏదైతే ఈ ఎలిమెంట్ ఉందో విత్ ఇన్ ద ఎలిమెంట్ అవి వర్క్ అవుతాయి అన్నమాట. ఓకేనా. మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తే అర్థమవుతుంది. ఓకేనా. జస్టిఫై ఐటమ్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇవి 3 తీసుకుంటాయి, 3 వాల్యూస్. ఒకటి వచ్చేసి స్టార్ట్. ఓకేనా. స్టార్ట్ అంటే చూసారు కదా అలా. ఓకేనా. సెంటర్. ఓకేనా. సో చూసారా సెంటర్. ఓకే. సో ఎండ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో ఎండ్కి వెళ్ళిపోతాయి అన్నమాట.
ఓకేనా, అది మ్యాటర్. సో అదే మనకి యూనో అలైన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో అలైన్ ఐటమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇవి కూడా మనకి స్టార్టింగ్ పొజిషన్ తీసుకుంటాయి. ఓకేనా, సో అలానే ఓకే ఇది కామెంట్ చేస్తున్నా. ఓకే, సో అండ్ ఇక్కడ మనకి సెంటర్లోకి వెళ్తాయి. సెంటర్, సో ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ అన్నమాట. అలానే మనకి యూనో ఎండ్కి కూడా వెళ్తాయి అన్నమాట. ఓకే, సో అలా. సో ఇవి మనకి నార్మల్గా ఉండే పేరెంట్ కంటైనర్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, సో ఇప్పుడు మనము నార్మల్గా ఐటమ్స్తో వర్క్ చేయాలి. ఓకేనా, ఐటమ్స్తో వర్క్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో అవి ఏం చేస్తాయంటే మనకి నార్మల్గా ఈ స్పెసిఫిక్ ఐటమ్, ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా ఈ యొక్క చిన్న ఐటమ్ ఉంది కదా, సో ఈ చిన్న ఐటమ్ తోటి వర్క్ చేయాలి అంటే మనకి ఈ యొక్క ఐటమ్స్ మనకి స్పెసిఫిక్గా ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ డివ్ ఎలిమెంట్, సో వాటితో కూడా మనము వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అది దానికోసం నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఈచ్ ఐటమ్కి ఒక్కొక్క క్లాస్ అనేది సపరేట్గా తీసేసుకున్నాం కదా, సో దానితో మనం ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఓకేనా మనము ఒక ఫస్ట్ ఐటమ్ తోటి వర్క్ చేద్దాము. ఓకేనా, సో దానికోసం వచ్చేసి నేను ఈ ఐటమ్ 1 సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ సిఎస్ఎస్కి వచ్చేసి ఓకే, సో సో ఇక్కడ నేను ఫస్ట్ ఐటమ్ 1ని తీసేసుకున్నాను. సో అది కామన్గా అలానే ఉంటుంది. సో ఇది ఏవైతే ఉన్నాయో ఇవి ఇలానే ఉంటాయి. సో మనకి ప్రజెంట్ హైట్ అనేది నేను ప్రజెంట్ కామెంట్ చేసా, ఇట్స్ ఓకే, ఆర్ ఐ కెన్ కీప్ ఇట్, దట్స్ ఫైన్. ఓకే, సో మనకి ఐటమ్ ఏదైతే ఉందో సో దీంట్లో మనకు వచ్చేసి జస్టిఫై సెల్ఫ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే విత్ ఇన్ ద ఈ ఏదైతే ఉందో విత్ ఇన్ ద ఈ డివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అందులోనే మనకి అది స్టార్టింగ్ లేదా సెంటర్ లేదా ఎండ్ పొజిషన్లో తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా, స్టార్ట్ అంటే చూసారా ఈ విత్ ఇన్ ద డివ్లోనే స్టార్ట్ పొజిషన్, ఓకేనా, అండ్ సెంటర్ పొజిషన్, సో చూసారా, అండ్ ఎండ్ పొజిషన్. ఓకేనా, అది వచ్చేసి రో డైరెక్షన్లో, అవునా, రో డైరెక్షన్ ఇది ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి తిరుగుతుంది, అవునా, లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి వస్తుంది. సో అది సెంటర్ అయితే సెంటర్, ఓకేనా, ఆర్ స్టార్ట్ అయితే స్టార్ట్. ఓకే, మనకి ఇలా ఈ 3 వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. అది వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ జస్టిఫై సెల్ఫ్. ఓకే, సో మనకి ఇలానే నెక్స్ట్ ఈవెన్ మనము ఇంకొకటి కూడా తీసుకుందాం. మేబీ వీ కెన్ టేక్ 9. ఓకే, లాస్ట్ దానికి తీసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మనం సేమ్ తీసేసుకొని ఐటమ్, ఓకేనా, సో దీనికి అది క్లాస్ కాబట్టి డాట్తో రిప్రజెంట్ చేసేసి, ఓకేనా, జస్టిఫై సెల్ఫ్. ఓకేనా, దీనికి కూడా మనము మేబీ ఎండ్ అని చెప్పి ఇద్దాము. ఓకే, ఇలా ఎండ్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎండ్కి ఇందులోనే విత్ ఇన్ ద డివ్లోనే మనకి ఎక్కడ కావాలంటే పొజిషన్ అక్కడ మనము రాసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది విత్ ద హెల్ప్ ఆఫ్ జస్టిఫై సెల్ఫ్, స్టార్ట్, సెంటర్, ఎండ్. ఓకే, సో నెక్స్ట్ ఇది మనం ఇలానేది ఇప్పుడు రో డైరెక్షన్లో నడుస్తుంది. అలానే మనం కాలమ్ డైరెక్షన్లో కూడా రాయొచ్చు అన్నమాట. అది విత్ ద హెల్ప్ ఆఫ్ అలైన్ సెల్ఫ్. ఓకేనా, సో మనకి మేబీ వీ కెన్ టేక్ ఐటమ్ మేబీ 3 or 4, 3 అలా తీసుకుందామా. ఓకే, మేబీ ఐటమ్ 3 నేను 3 తీసేసుకుంటున్నా. ఓకేనా, సో మనకి అలైన్ సెల్ఫ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది కూడా సేమ్ స్టార్ట్ అని చెప్పేసి తీసుకుంటుంది, ఫ్లెక్స్ స్టార్ట్. ఓకేనా, సో సో చూసారా ఇక్కడ మనకి స్టార్ట్కి వెళ్ళిపోయింది పైనకి, అవునా. సో ఇక్కడ మనకి సెంటర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంటర్లో కావాలి, సో మనం ఏం చేయొచ్చు, సెంటర్ అని చెప్పేసి వాడవచ్చు. సో ఇక్కడ చూసారా మనకి సెంటర్లోకి వచ్చింది ఏదైతే ఉందో 3 ఐటమ్ 3, సో మనకి సెంటర్లోకి వచ్చింది. అదే మనకి ఎండ్లోకి కావాలనుకో, సో మనం ఇక్కడ ఎండ్, ఫ్లెక్స్ ఎండ్ అని చెప్పేసి రాసుకుంటే మనకి ఎండ్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనము ఇది చాలా చిన్నగా హైట్ అనేది చాలా చిన్నగా ఇచ్చాం కాబట్టి అది అలా మనకి అది ప్రాపర్గా అలా అంటే వీ కెన్ సీ ఇట్. బట్ ఇక్కడ కొద్దిగా హైట్ అనేది ఇంక్రీజ్ చేసాం అనుకోండి, మనకి అప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూసారా, ఈవెన్ మనం ఇక్కడ మేబీ కాలం కూడా ఇంక్రీజ్ చేసుకున్నా కానీ మనకి ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇప్పుడు చూసారా ఇది సెంటర్ అంటున్నా, ఎండ్కి వచ్చేసింది, అవునా, ఫ్లెక్స్ ఎండ్, అవునా. అదే మనకు కావాలి అంటే సెంటర్లోకి కూడా చేసేసుకోవచ్చు, సెంటర్, ఇలా సెంటర్. సో సెంటర్లోకి వెళ్ళిపోయింది థర్డ్ ఐటమ్, చూసారా. మేబీ ఇలా మనం ఫ్లెక్స్ స్టార్ట్ అని కొట్టేసుకుంటే ఎండ్ కాదు, స్టార్ట్. ఓకేనా, స్టార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఇలా అన్నమాట. సో అది మ్యాటర్. అలానే మనం వేరే ఒక ఐటమ్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. మేబీ వీ కెన్ టేక్ మేబీ 5 తీసేసుకొని, ఓకేనా. సో ఇలా మనము అలైన్ సెల్ఫ్ దాన్ని కూడా యాడ్ చేద్దాము. ఓకేనా, సో మనము అలైన్ సెల్ఫ్ అని చెప్పేసి మనము స్టార్ట్ అని చెప్పేసి అంటే ఓకే, ఫ్లెక్స్ స్టార్ట్ స్టార్ట్ అనేది తీసుకోవట్లేదు, నార్మల్ ఫ్లెక్స్ స్టార్ట్ తీసుకుంటుంది.
ఓకేనా. ఫ్లెక్స్ స్టార్ట్, ఓకేనా. సెంటర్, మనకి సెంటర్కి మాత్రం ఓన్లీ సెంటర్ అనే ఉంటుంది, ఫ్లెక్స్ సెంటర్ అని ఏమి ఉండదు, ఓకేనా. సో మేబీ మళ్ళీ మనకి వచ్చేసి ఎండ్, ఫ్లెక్స్ ఎండ్, ఓకేనా. సో ఇలా మనకి ఎండ్కి వచ్చేసింది, అవునా. సో అది మనకి అలైన్ సెల్ఫ్, అంటే సెల్ఫ్గా మనకి ఏదైతే విత్ ఇన్ ద డ్యూలోనే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అని చెప్పేసి అది ఇలా చేసుకోవచ్చు అనమాట. మనం దాని అలైన్మెంట్స్ అనేవి రాసేసుకోవచ్చు, ఓకేనా. సో అది మ్యాటర్. సో నేను ఇది కామెంట్ చేసేస్తున్నాను అన్నిటికీ, ఓకేనా. సో మనము ఇప్పుడు వీటితో అవసరం లేదు కాబట్టి, సో అది మనకి ఒకటి అలైన్ సెల్ఫ్, ఇంకోటి వచ్చేసి జస్టిఫై సెల్ఫ్ అన్నమాట, ఓకేనా. సో మనకి అలానే యూనో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఈ ఈ ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉందో వీటిని మనము మూవ్ చేయొచ్చు, ఓకేనా. దీనికి వచ్చేసి మనకి లైన్స్ అని ఉంటాయి, అవునా. అవునా, ఓకే. కాలం లైన్స్ అని చెప్పేసి ఉంటాయి, ఓకేనా. కాలం లైన్స్, రో లైన్స్ అని చెప్పేసి ఉంటాయి, ఓకేనా. కాలం లైన్స్ వచ్చేసి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏదైతే ఈ లాస్ట్ వన్ ఉందో, ఇక్కడ ఏదైతే ఈ బార్డర్ ఉందో, ఈ బార్డర్ ఇది ఒక లైన్, అంటే కాలం లైన్ 1, ఇది ఏదైతే ఉందో ఇక్కడ గ్యాప్లో అది 2, ఇది ఏదైతే ఉందో ఇది 3, బిట్వీన్ 2 and 3 ఏదైతే ఉందో ఇది 4. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ యొక్క 3 కాలం దాంట్లో మనకి 4 లైన్స్ ఉన్నాయి, ఓకేనా. ఒకటి వచ్చేసి ఇది 1, ఇది 2 లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను, ఓకేనా. సో ఇలా లైన్స్ని బేస్ చేసుకొని కూడా మనము ఈ యొక్క ఐటమ్స్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ కావాలి అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. అలా మనము రోకి స్టార్ట్ పెట్టుకోవచ్చు. అలానే మనకి రో లైన్స్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది స్టార్టింగ్ది, టాప్ది రో లైన్ 1, ఇది 2, ఇది 3, అది 4 అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ కాలం గురించి చూద్దాం, ఓకేనా. మనకి ఏదైతే ఐటమ్ 1 ఉందో దీన్ని మనము ఇలా ఈ ఫస్ట్ 2 ఈ ఎంటైర్ కాలమ్స్ తీసుకునే విధంగా మనము దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, ఓకేనా. ఏది ఓన్లీ 1ని, ఓకే. ఈ 2 అనేది ఇది సైడ్కి వస్తుంది, ఓకేనా. సో అది ఎలా ఏంటి చూద్దాము. సో దానికోసం వచ్చేసి మనకి గ్రిడ్, ఓకే, కాలం స్టార్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, లైన్ నెంబర్ 1 నుంచి, ఓకేనా. సో లైన్ నెంబర్ 1 అంటే చూసాను నేను ఆల్రెడీ 1 అని రాశాను, బట్ మనకి ఎక్కడి నుంచి ఏం అవ్వలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళాలి, లైన్ నెంబర్ ఇది 1, ఇది 2, ఇది 1, 2, 3 వరకు వెళ్ళాలి. సో 3 వరకు వెళ్ళాలి కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏమని ఉంటుంది అంటే గ్రిడ్ కాలం ఎండ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే అప్ టు 3 వరకు తీసుకెళ్ళమని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ దీని మీనింగ్, సో మనం ఏదైతే ఐటమ్ 1 ఉందో, ఓకేనా, ఈ ఏదైతే ఐటమ్ 1 ఈ ఐటమ్ ఉందో అంటే ఈ యొక్క ఎలిమెంట్ ఉందో దానికి గ్రిడ్ కాలం స్టార్ట్ 1 నుంచి మనకి గ్రిడ్ కాలం ఎండ్ 3 వరకు తీసుకోమని చెప్పి చెప్తున్నాం. ఈ 193 అనేది ఏంటి అంటే మనకి యొక్క గ్రిడ్ ఏదైతే ఉందో ఈ గ్రిడ్ మీద మనకి లైన్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఈ లైన్స్ ఒకటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 1 లైన్, కాలం లైన్ 1, ఇది 2 లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను. అలానే మనకి రోస్ కూడా ఉంటాయి, 1 లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను, ఓకేనా. సో అలా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే ఏదైతే ఈ ఐటమ్ 1 ఉందో, ఈ ఎలిమెంట్ 1 ఇది ఏదైతే ఐటమ్ 1 ఉందో, సో దీనికి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టి అప్ టు లైన్ నెంబర్ 3 వరకు తీసుకో అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. సో ఇది అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఏదైతే ఈ ఎలిమెంట్ ఉందో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టుకొని ఇక్కడ వరకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, చూసారా ఇక్కడ వరకు ఏదైతే ఉందో లైన్ నెంబర్ 3 వరకు అది ఎక్స్పాండ్ అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు 2 అనేది నెక్స్ట్కి వచ్చేసింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బై డిఫాల్ట్గా మనకి ఏదైతే 9 ఉందో కిందికి వచ్చేసింది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఎలిమెంటే మనము దాన్ని ఎక్స్పాండ్ చేసాం కాబట్టి అది సెకండ్ ఎలిమెంట్ తీసుకోవాల్సిన స్పేస్ కూడా తీసుకుంది కాబట్టి అది బై డిఫాల్ట్గా ఈ 9 ఏదైతే ఉందో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి బై డిఫాల్ట్గా అది కిందికి వచ్చేసింది అనమాట, ఓకేనా. సో ఇలా మనము ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. అలానే మనకి ఈవెన్ ఈ 4th ఉందనుకోండి, ఈ 4th మనము ఇక్కడ ఎండ్ వరకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ లేదు మనకి ఐటము, ఓకేనా. సో ఇప్పుడు మనం దాన్ని ఐటమ్ 4 అని రాసేసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, మనకి లైన్ నెంబర్ ఏమని ఉంది, కాలం లైను ఇక్కడ ఇది 1 అనుకున్నాము. ఇది ఏ లైను, సెకండ్ లైను, అంటే సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ పెట్టుకోవాలి, అవునా. సో దానికోసం మనం ఏం రాసేసుకోవచ్చు ఫస్ట్, ఓకేనా, గ్రిడ్, ఓకే, కాలం స్టార్ట్ అని చెప్పి రాసి ఎక్కడ నుంచి సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ అని రాసేసుకొని ఎక్కడి వరకు ఎండ్ కావాలి, ఇది సెకండ్ లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను, అవునా. సో అక్కడ మనకి 4th వరకు ఎండ్ కావాలి, అవునా. సో దానికోసం మనం ఏం చేయవచ్చు, ఎండ్ అని చెప్పేసి గ్రిడ్ కాలం ఎండ్ అని చెప్పేసి ఏదైతే ఉందో అక్కడ 4 రాయాలి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సో చూసారా మనకి 4th లైన్ అదే 4th ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అప్ టు ఎండ్ వరకు తీసేసుకుంది, అవునా. సో రిమైనింగ్ ఏదైతే ఉందో 8 వచ్చేసి కిందికి వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి అది ఇక్కడ 9కి వచ్చేసింది అనమాట. 9 తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనమాట. సో ఇలా మనకి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో మనకి ఎంతవరకు స్పేస్ కావాలో
ఇలా మనకి లైన్స్ అని చెప్పేసి తీసేసుకొని ఎట్ ఎ టైము రోకి ఇది కాలం కాబట్టి అలా తీసుకున్నాం. ఇప్పుడు ఈవెన్ రోతో కూడా మనం వర్క్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది కాలమ్స్ అనమాట. ఇలా మనకి కాలమ్స్ ఇలా ఇలా ఓకేనా. ఇలా మనకి కాలమ్స్ లైన్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకేనా. లైన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ 3 అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో అవి లైన్స్. ఓకేనా. ఆ లైన్స్ని బేస్ చేసుకుని అది తీసుకుంటుంది అన్నమాట. అది వాల్యూస్ కావు, లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను. ఇక్కడ మనకి ఫోర్త్ లైన్ అని చెప్పేసి రాసాం కదా. సో ఇక్కడ మనము ఈవెన్ మనకి లాస్ట్ లైన్ వరకు తీసుకోవాలి అని చెప్పేసి అని ఉందో, అంటే ఈవెన్ మనకి లాస్ట్ వరకు ఏం లేదు కదా, మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ మనం డైరెక్ట్ -1 అని చెప్పేసి రాసేసుకోవచ్చు. ఓకేనా. సో -1 అని చెప్పేసి రాసేసుకుంటే అది ఏదైతే ఉందో లాస్ట్ వరకు తీసేసుకుంటుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎండ్ వరకు చూసారు. ఇక్కడ మనం 4 రాసినా -1 రాసినా ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు తీసేసుకుంది అన్నమాట. బట్ ఇక్కడ మనము ఈవెన్ కాలం ఎండ్ 3 అని చెప్పి రాసాం కదా, ఇక్కడ మనము కూడా 4 రాసుకున్న ప్రాబ్లం లేదు. సో చూడండి 4 వరకు తీసేసుకుంది. ఓకేనా. ఇక్కడ మనం ఈవెన్ కావాలి అనుకుంటే -1 అని చెప్పేసి రాసుకున్న ఎండ్ వరకు తీసేసుకుంటుంది అన్నమాట కావాలి అనుకుంటే. చూసారా -1 ఎలా రాసేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ మనకు ఓన్లీ 3 వరకు తీసుకోవాలని అలా అనుకున్నాం కాబట్టి నో ఇష్యూస్. ఓకేనా. ఇది వచ్చేసి కాలమ్. అలానే మనకి గ్రిడ్ రో కూడా ఉంటుంది. రో గ్రిడ్ రో స్టార్ట్ గ్రిడ్ రో ఎండ్. అంటే ఇలా మనకి గ్రిడ్ అనే ఇలా రో డైరెక్షన్లో ఇలా అంటే ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ లైన్స్ని తీసుకుంటాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఉంది అనుకోండి. ఈ 3 ఉంది ఏది ఇక్కడ ఓకే ఇది ఆల్రెడీ మనం 3 తీసేసుకున్నాం. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలని చెప్పి రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి లైన్స్, పైన ఒక లైన్ ఉంది, ఇది సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఓకేనా ఇది థర్డ్, ఫోర్త్, మేబీ 5th వరకు అని చెప్పి ఇప్పుడు 5th ఇది కిందితోటి ఉంది కాబట్టి అది 5th కిందికి వస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి ఎండ్ వరకు ఏదైతే ఉందో ఇది ఎంటైర్గా ఇలా తీసుకోవచ్చు. ఇది ఎంటైర్గా ఇలా కిందికి వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేయవచ్చు, గ్రిడ్ రో స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎక్కడ నుంచి, సెకండ్ లైన్ నుంచి. ఎక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్. ఓకేనా. ఇది 1 లైన్ రో డైరెక్షన్లో, ఇది 1 లైన్, ఇది రో డైరెక్షన్లో సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, 5th లైన్ అలా అనమాట. ఓకేనా. సెకండ్ లైన్ నుంచి తీసేసుకొని ఓకేనా ఇలా గ్రిడ్ ఓకే రో ఎండ్. ఓకేనా. రో ఓకే సారీ గ్రిడ్ రో ఎండ్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎక్కడ వరకు -1 అంటే ఎండ్ వరకు. సో ఇప్పుడు చూసారా మనకి ఏదైతే ఈ థర్డ్ ఏదైతే ఉందో ఎండ్ వరకు తీసేసుకుంది. సో బట్ ఇవి వచ్చేసి మనకి ఎక్స్ప్లిసిట్గా ఓకే ఇక్కడ మనకి ఏంటి అర్థం కావాలి అంటే ఇవి మనకి ఎక్స్ప్లిసిట్గా స్పేస్ సరిపోవట్లేదు. మనం తీసుకుంది ఏంటి అంటే ఇక్కడ మనము రిపీటెడ్గా 3 కాలమ్స్ 3 రోసే తీసేసుకున్నాం. అవునా. సో అందుకే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇవి ఏవైతే ఉందో ఇక్కడ ఈ 3 కాలమ్స్ 3 రోస్ వరకు మాత్రమే తీసేసుకుంటుంది. ఏవైతే ఇవి ఎక్స్ప్లిసిట్గా మనము ఇవి ఏమవుతుంది అంటే ఇంటర్నల్గా ఆ గ్రిడ్ ఏదైతే ఉందో అవి కిందికి తీసేస్తుంది అంటే పంపించేస్తుంది అనమాట. వై బికాజ్ ఇక్కడ ఇది ఇక్కడి వరకే మనకి రావాల్సింది యాక్చువల్గా. బట్ అది ఏం చేస్తున్నాం మనము ఈ ఏవైతే ఎక్స్ట్రా ఈ 1 ఉందో అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో డివ్ ఎలిమెంట్ వాటికి మనము ఎక్స్ప్లిసిట్గా ఇంత వాల్యూస్ తీసుకో అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇంత స్పేస్ తీసుకో అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకో అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి మనకి యాక్చువల్గా ఇక్కడ 1 వాల్యూ అంటే 1 గ్రిడ్, సెకండ్ గ్రిడ్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఇక్కడికే ఎండ్ అయిపోవాలి కదా. అందుకే అది ఏమవుతుంది అంటే ఈ ఎండ్ అయిపోయేది ఇక్కడికే అవుతుంది. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా ఎక్స్ప్లిసిట్గా కిందికి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంప్లిసిట్గా మనకి కిందికి వచ్చేస్తున్నాయి అనమాట. ఓకేనా. సో అది మ్యాటర్. అందుకే మనకి ఇలా ఎండ్ వరకు ఇక్కడ వరకే వచ్చేసింది అనమాట. ఇది తీసుకోవట్లేదు. ఓకేనా. ఎందుకంటే ఇదే మనకి ఎండ్ 9 లాస్ట్ ఉండే కదా అంతకుముందు. సో అలా ఇప్పుడు నేను ఈవెన్ ఇలా మనము కామెంట్ చేసేసినా మనకి అవి వెళ్ళిపోతాయి అనమాట. సో చూడండి. సో అలా దాన్ని బేస్ చేసేసుకొని మనకి ఇచ్చిన ఇది ఎలా అంటే ఈ ఏదైతే టెంప్లెట్ కాలమ్స్ టెంప్లెట్ రోస్ ఏవైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇలా మనకి రోస్ ఇచ్చుకోవచ్చు, కాలమ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారా మనకి బై డిఫాల్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేసింది. అవునా. అది మ్యాటర్. ఓకేనా. సో ఓకే. సో మనకి దీంట్లోనే ఇంకేంటి ఉంటుందంటే సో మనకి ఈ ఇలా కాలం స్టార్ట్ కాలం ఎండ్ అని కాకుండా మనకి దీంట్లోనే షార్ట్ ఫామ్ ఉంటుందన్నమాట. అంటే షార్ట్ అండ్ ప్రాపర్టీ. సో దాన్నే వచ్చేసి గ్రిడ్ కాలం అంటారు. ఓకేనా. గ్రిడ్ కాలం జస్ట్ గ్రిడ్ కాలం అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వాల్యూ ఏ లైన్ నుంచి స్టార్ట్ కావాలని ఉంటుంది. అలానే మనము బై ఇవ్వాలి. ఓకేనా. బై అని చెప్పేసి ఇలా థర్డ్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చూసారా నేను గ్రిడ్ కాలం ఫస్ట్ ఐటమ్కి ఇలా అంటే షార్ట్ అండ్ ప్రాపర్టీ అనమాట. సో ఇది ఫస్ట్ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఇచ్చామో అది గ్రిడ్ స్టార్ట్కి రిప్రజెంట్ చేస్తుంది. బై అని చెప్పేసి రాస్తే అది నార్మల్గా అంటే డివైడ్ చేసేసి ఎక్కడ వరకు తీసుకోవాలి ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో థర్డ్ వాల్యూ వరకు. సో అది మనం ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో థర్డ్ వాల్యూ వరకు ఇలా ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా మనకి సేమ్
1 వాల్యూ ఏదైతే ఉందో ఇలా ఇందాక తీసుకున్నట్లుగానే గ్రిడ్ కాలమ్ 1/3 వచ్చింది. అంటే 1 నుంచి 3 వరకు తీసుకోరా బాబు అని చెప్పేసి చెప్పామన్నమాట. ఓకేనా. అలానే మనకి దీన్ని కూడా చూద్దాము. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే గ్రిడ్ కాలమ్ స్టార్ట్ ఐటమ్ 4కి ఉందో సో దాన్ని కూడా సేమ్ రాసుకోవచ్చు. ఓకేనా. సో ఎలా అంటే గ్రిడ్ కాలమ్ అని చెప్పి రాసేసుకొని ఓకేనా. మనం ఇక్కడ ప్రీవియస్గా ఏం వాల్యూస్ తీసుకున్నాము 2 నుంచి స్టార్ట్ అయ్యి -1 వరకు తీసేసుకో బాబు అని చెప్పేసి చెప్పాము. సో ఇక్కడ చూసారా మనకి ఇలా తీసేసుకుంది. ఎక్కడ నుంచి సెకండ్ లైన్ నుంచి ఎండ్ లైన్ వరకు. అలానే మనకి రో కూడా సేమ్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం రో తీసేసుకున్నాం కదా. ఓకేనా. సో ఇలా మనకి రో కూడా సేమ్ ఇందాక గ్రిడ్ కాలమ్ అని ఏదైతే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉందో సో దీనికి కూడా మనకి గ్రిడ్ రో అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. గ్రిడ్ రో ఎక్కడ నుంచి ఉంది 2 నుంచి తీసేసుకొని బాబు లాస్ట్ వరకు ఏదైతే ఉందో -1 అక్కడ వరకు తీసేసుకో అని చెప్పేసి చెప్పాం. అవునా. ఇక్కడ తీసేసుకుంది చూసారా, అది మ్యాటర్. సో ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా. సో మనకి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే టెంప్లేట్ ఏరియాస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది కొద్దిగా దీంతో వర్క్ చేయాలి అంటే మనం కొన్ని ఎలిమెంట్స్ లాగా ఇలా తీసుకోవాలి. హెడరు, మెయిన్ సెక్షను ఫుటర్ అని చెప్పేసి వర్క్ చేయాలన్నమాట. ఓకేనా. సో దానికోసం మనకు వచ్చేసి ఏం చేద్దామంటే ఓకే మనము ఇన్ని అవసరం లేదు. సో నార్మల్గా నేను 1 2 3 4 తీసేసుకుంటాను అనమాట. ఓకేనా. సో సో ఇలా మనకి 4 ఉన్నాయి. దీన్ని వచ్చేసి మనం హెడర్ లాగా అనుకుందాం. మనకి ఆల్రెడీ వెబ్సైట్ స్ట్రక్చర్ తెలుసు కదా. సో దానికోసం అనమాట. ఇలా మనం హెడర్ ఓకేనా, మేబీ సెక్షన్. ఓకే. సో సెక్షన్ ఆర్ ఎసైడ్ ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చేసి మెయిన్ కంటెంట్. ఓకేనా. ఇది వచ్చేసి ఫుటర్ అని చెప్పేసి అలా రాసుకున్నాం. ఇది వచ్చేసి మనకి నార్మల్గా ఉండే ఏమంటారు ఇది వెబ్సైట్ స్ట్రక్చర్ అనమాట. ఓకే. అది నేను బై డిఫాల్ట్గా అలా తీసేసుకున్నా. బట్ ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలనే రూల్ ఏం లేదు. ఓకే. ఇట్స్ ఫైన్. ఓకే. సో ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే వీటితో వర్క్ చేయాలంటే సో మనకి హెడర్ అనేది బై డిఫాల్ట్గా హెడర్ మొత్తము ఇక్కడ టాప్ టు బాటమ్ అంటే లెఫ్ట్ టు రైట్ వరకు తీసేసుకుంటుంది. రైట్. సో తర్వాత వచ్చేసి మనకి సెక్షన్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటుంది. సో మెయిన్ అనేది కూడా లెఫ్ట్ ఆర్ రైట్కి సెక్షన్కి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అలా పెట్టేసుకోవచ్చు. ఫుటర్ అంటే ఫుటర్ లాస్ట్కి వచ్చేది ఫుటర్. అవునా. సో అలా ఇప్పుడు మనము ఎలా దీన్ని లేఅవుట్ చేయవచ్చు అంటే ఎలా అలైన్ చేయవచ్చు. సో దానికోసం వచ్చేసి మనకి సింపుల్గా ఓకే మనకి గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ ఏం చేస్తుంది అంటే సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మనము 3 అని చెప్పేసి రాసుకున్నాం. అవునా. సో ఇప్పుడు మనకి 3 టైమ్స్ రిపీట్ అయిందని చెప్పేసి రాసుకున్నాం. అవునా. సో ఇదా మనకి 3 టైమ్స్ కాకుండా మనము పర్లేదు ఓకే ఇలా 3 టైమ్స్ ఉన్న నో ఇష్యూస్. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉన్న నో ఇష్యూస్. ఓకే. 3 టైమ్స్ కాలమ్స్ వచ్చాయి 1 2 3 అందుకే. ఓకేనా. రోస్ కూడా 1 2 3 అంటే 3 లేవు అందుకే మనకి 2 వచ్చాయి. ఎందుకంటే మనకి ఆ రో అదే ఈ డివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 ఉన్నాయి. అవునా. 3 అయిపోయిన తర్వాత ఇది ఒకటే ఫుటర్ ఉంది కాబట్టి మనకి 1 2 వచ్చాయి. ఇంకోటి ఉంటే ఇక్కడ మేబీ ఈ 2 ఫిల్ అయిపోయిన తర్వాత మేబీ ఇక్కడ వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏదైతే ఏరియాస్ ఉందో దీంతో వర్క్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఓకేనా. సో మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే. హెడర్ అని చెప్పి ఇలా రాసేసుకోవచ్చు. ఓకే. మేబీ స్మాల్ లెటర్ అలా తీసుకున్న ప్రాబ్లం లేదు, క్యాపిటల్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే. హెడర్ మనము 3 తీసుకున్నాం. అవునా. ఇక్కడ ఏంటి అంటే రిపీట్ 3 టైమ్స్ అని చెప్పి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనము హెడర్ని ఇలా 3 టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలానే మనకి సెక్షన్ అనేది ఒకేసారి రావాలి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. సో నేను లెఫ్ట్ సైడ్ అని చెప్పి తీసేసుకుంటున్నా. ఏదైతే సెక్షన్ ఉందో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రమే రావాలి. ఓకేనా. నెక్స్ట్ 2 పార్ట్స్ అంటే రిమైనింగ్ 2 పార్ట్స్ ఏవైతే హెడర్ ఉందో సో అక్కడ మెయిన్ సెక్షన్ రావాలి. ఓకేనా. మెయిన్ అలా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద ఫూటర్ రావాలి. ఓకే. డైరెక్ట్ ఫూటర్ అండ్ ఫూటర్ అని చెప్పేసి 3 టైమ్స్ రాసేసుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా దీన్ని బేస్ చేసేసుకొని మనకి ఈ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా. ఈ ఐటమ్స్ అంటే ఐటమ్స్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ ఈ ఏవైతే మనం ఏ ఏరియాస్ రాసామో ఈ గ్రిడ్ టెంప్లెట్ ఏరియా అనేది ఏంటి అంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే మనము టాప్ సెక్షన్లో హెడర్ అని చెప్పి రాసాం కాబట్టి అవునా. సో మనము ఈ హెడర్ వాల్యూ దేనికైతే అసైన్ చేస్తామో ఐటమ్కి ఆ ఐటమ్ వచ్చేసి హెడర్ మొత్తం అంటే టాప్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం తీసేసుకుంటుంది అనమాట ఒకటే ఐటమ్. అదే మనము ఏదైతే సెక్షన్ అని చెప్పి ఏ ఐటమ్కి అయితే ఇస్తామో ఆ ఐటమ్ వచ్చేసి సెక్షన్ ఈ పార్ట్ని తీసుకుంటాను అనమాట. ఓకేనా. దీన్ని ఇలా ఒక వెబ్సైట్ లాగా అనుకోండి ఇక్కడే. ఓకే. ఇది ఒక స్క్వేర్ బాక్స్ ఉంది కదా. ఇలా మనకి దీన్ని ఒక వెబ్సైట్ లాగా అనుకుంటే ఒక వెబ్ పేజ్ అనుకుంటే ఓకే. పైన హెడర్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెక్షన్, రైట్ సైడ్ మెయిన్, కింద ఫూటర్. అవునా. సో అలా
ఇక్కడ మనము చేసుకోవచ్చు అనమాట. అలానే మనం ఇక్కడ కూడా ఒక వెబ్‌సైట్ ఇది ఒక అంటే వెబ్ పేజ్ అనుకుంటే ఇక్కడ మనకి పైన హెడరు, ఈ పక్కన సెక్షను, ఇక్కడ మెయిన్ సెక్షను, కింద ఫూటరు. అవునా? సో, అలా అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే ఐటెమ్ 1 ఉందో ఓకేనా? సో, ఐటెమ్ 1కి మనం ఏం చేయొచ్చు అంటే ఓకే మనకి ఇక్కడ గ్రిడ్ ఏరియా అని చెప్పేసి ఉంటుందన్నమాట. గ్రిడ్ ఏరియా అని చెప్పి రాసి సో, ఇప్పుడు మనం ఇక్కడ హెడర్ వాల్యూ పైన హెడర్ వాల్యూ ఏదైతే రాసామో చూసారా? ఇక్కడ హెడర్ వాల్యూ అని చెప్పి రాసాం కదా! అది మొత్తం తీసేసుకుంటుందన్నమాట. చూసారా? అప్ టు ఇక్కడ వరకి వచ్చేసింది. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఇక్కడి వరకే వస్తుంది. ఎందుకంటే మనము అప్ టు 200 పిక్సెల్స్ తీసుకోరా బాబు అని చెప్పేసి రాసాం కాబట్టి ఇవి ఏదైతే ఉందో ఇది అబ్సల్యూట్ వాల్యూ అన్నమాట. పిక్సెల్స్ అనేవి అబ్సల్యూట్ వాల్యూ. సో, అవి అవి ఫిక్స్‌డ్‌గా ఉంటాయన్నమాట. మనం ఏం చేద్దాం 1FR అని చెప్పేసి రాద్దాం. ఓకేనా? సో, 1FR అని చెప్పేసి రాస్తే చూసారా? ఎండ్ వరకి ఎళ్ళిపోయింది. సో, ఇప్పుడు మనకి ఏదైతే సెక్షన్ ఉందో సో, మనకి ఐటెమ్ 2కి అప్లై చేయాలి. సెక్షన్ అనేది ఐటెమ్ 2 కదా! సో, ఈ ఐటెమ్ 2కి మనం ఏం చేస్తామంటే ఈ సెక్షన్ ఏదైతే ఉందో దానికి అప్లై చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ లేదు సెక్షన్ 2 అనేది తీసుకోలేదు. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఓకే డాట్ ఐటెమ్ 2 ఓకే నాట్ 12 2 ఓకేనా? సో, గ్రిడ్ ఏరియా అని చెప్పేసి రాసేసుకొని ఓకే దీనికి మనకి సెక్షన్ అని చెప్పి ఆ యొక్క ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇది ఇక్కడే ఉంది. చూసారా? ఇది ఎటు మూవ్ అవ్వలేదు. అక్కడే ఉంది. అవునా? బట్ ఇది వచ్చేసి మెయిన్ అనేది ఈ ఏదైతే మెయిన్ ఉందో ఇది ఎంటైర్ ఇక్కడ వరకి ఫుటర్ వరకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫుటర్ అనేది డౌన్ రావాలి. అవునా? సో, దానికి మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఆల్రెడీ 4 ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అంటే ఇక్కడ ఐటెమ్ 3 ఏదైతే ఉందో మెయిన్ అని ఉందో ఈ మెయిన్‌కి ఇలా రాసేసుకొని ఐటెమ్ 3 ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా! సో, నేను దీన్ని ఇలా మూవ్ చేశాను పైకి. మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఓకేనా? సో, ఇక్కడ రాసేసుకుంటున్నా సేమ్ జస్ట్ మూవ్ చేశా అంతే. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే గ్రిడ్ ఏరియా అని రాసేసి ఇక్కడ మనకి మెయిన్ ఓకేనా? సో, ఇప్పుడు చూసారా మనకి మెయిన్ సెక్షన్ తీసేసుకుంది. ఎంటైర్ మెయిన్ సెక్షన్ తీసేసుకుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మనం సేమ్ ఫుటర్‌కి కూడా మొత్తం అప్లై చేయొచ్చు. మనకి ఇందాక హెడర్‌కి ఎలా అప్లై చేసామో అలానే ఫుటర్‌కి కూడా అప్లై చేయొచ్చు. సో, మనకి ఆల్రెడీ 4 ఐటెమ్ 4 ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది. సో, ఆల్రెడీ కిందనే ఉంది కాబట్టి ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఓకే గ్రిడ్ ఏరియా అని చెప్పేసి రాసేసుకొని ఓకేనా? సో, ఇది ఫూటర్ అని చెప్పేసి రాసేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు చూసారా మనకి ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్ వచ్చిందా? సో, మనకి మార్నింగ్ అంటే సారీ మనకి నార్మల్‌గా అయితే ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఓకేనా? హెడర్ అంటే హెడర్‌లో మనకి నార్మల్‌గా నావిగేషన్ బార్స్ అవన్నీ ఉంటాయి. అవునా? సో, తర్వాత మనకి సెక్షన్ ఉంటుంది. తర్వాత మనకి మెయిన్ ఉంటుంది. లాస్ట్‌కి ఫూటర్ ఉంటుంది. అవునా? సో, బేస్డ్ ఆన్ అట్లా అంటే మనకి ఇలా తీసేసుకోవచ్చు. లేదు మనకు కుదరదు మనకి నార్మల్‌గా బై డిఫాల్ట్‌గా నాకు ఇలా గ్రిడ్ రో స్టార్ట్, గ్రిడ్ రో ఎండ్ తోటి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అంటే అలా అయినా చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే. దీనికి సింపుల్‌గా ఉంటుంది. బట్ ఇలా ఏమంటారు గ్రిడ్ కాలమ్ స్టార్ట్, గ్రిడ్ కాలమ్ ఎండ్ ఇలా వర్క్ చేసే బెటర్ దానికంటే ఇది బెటర్ అన్నమాట. ఇలా మనకి గ్రిడ్ టెంప్లేట్ ఏరియాస్ అని చెప్పి జస్ట్ నార్మల్‌గా మనకి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన వాల్యూస్‌ని ఎంటర్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ మీరు హెడర్ కావాలంటే హెడరు, మీకు ఇంకా వేరే ఏదైనా నేమ్స్ ఉంటే అది ఏదైనా రాసేసుకొని జస్ట్ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వితౌట్ స్ట్రింగ్స్‌లో మనకి ఈ ఐటెమ్స్‌కి ఇవ్వాలి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పేరెంట్ కంటైనర్. ఈ పేరెంట్ కంటైనర్‌లోనే వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా. ఏది గ్రిడ్ టెంప్లేట్ ఏరియాస్. ఓకేనా. ఇది ఉంటేనే ఈ గ్రిడ్ ఏరియా అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో, ఇది మనం జస్ట్ హెడర్ అని ఏదైతే ఉందో జస్ట్ వితౌట్ కోట్స్ తోటి ఇక్కడ మనం ఏరియా ఇచ్చేస్తే ఆ ఏరియా మొత్తం అది ఆక్యుపై చేసేసుకొని మనకి ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఇదే మనకి సింపుల్‌గా గ్రిడ్. ఓకే. మీకు ఎక్కడైనా ఇంకా అర్థం కాకపోయినా ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఓకే. నేను మీకు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకేనా. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. సో, మేబీ ఇంకా మీకు ఏమైనా కంటెంట్ కావాలి అంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఆర్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి నాకు డైరెక్ట్ డీఎం చేసేసినా నేను రెస్పాండ్ అవుతాను అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై. ఆల్ ది బెస్ట్.